హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే కంపెనీ నుండి వచ్చిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇలా రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కే వస్తుంది. గైస్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రోడ్డు రవాణా సంస్థలో మనకి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీకు స్టార్టింగ్ 90,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వబడుతుంది. జాబ్కి సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం లేదు. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ అనేవి చూసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి అన్ని ఫ్రెషర్ జాబ్స్ అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. 90,000 శాలరీ ఉంది కదా అని ఎక్స్పీరియన్స్ అని అనుకోవద్దు. డైరెక్ట్గా మీరు ఫ్రెషర్స్ కానీ మీరు జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఏపీ తెలంగాణకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అది కూడా ఎటువంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ నోటిఫికేషన్ అనేది చెక్ చేసినట్లయితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయింది. మన ఇండియాలో ఉన్న ప్రతి హైవే అనేది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేశారు. వాళ్ళ ఆఫీస్కి సంబంధించి 40 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ జాబ్స్లో మనకి లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ప్రకారం 56,100 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 1 lakh to 1,20,000 వరకు కూడా మీకు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలవెన్స్లతో కలుపుకొని నేను ఇంకా 90,000 అనే శాలరీ అనేది తక్కువ అని మెన్షన్ చేశాను. మీరు బేసిక్ పే అనేది 56,100 అనేది ఇన్హాన్స్ శాలరీ అనేది అందుకుంటారు. అలవెన్స్లతో కలుపుకొని 1 lakh నుంచి 1,20,000 వరకు మీరు గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్టార్టింగే మీరు ఫ్రెషర్గానే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 1 lakh వరకు ఎర్న్ చేసే శాలరీస్ అయితే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలిజిబిలిటీ ఉందో లేదో మీకు ఫర్దర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో ఎండింగ్లో మీకు ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఇవి అన్ని డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అండి. టోటల్గా 40 జాబ్లు అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో 20 జాబ్స్ అనేవి మనకి పర్టికులర్గా జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేశారు కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి పోటీ పడవచ్చు. ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీకి 2, ఓబీసీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 జాబ్లు రిజర్వ్ చేయడం జరిగింది. మీరు గమనించవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు 2 లింకులు కూడా డిస్క్రిప్షన్ పిన్నెడ్ కామెంట్లో రెండిట్లో కూడా మీరు చెక్ చేయవచ్చు. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఈ 40 పోస్టులలో మీకు 2 పోస్టులు అనేవి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా రిజర్వ్ చేయడం జరిగిందండి. జాబ్కి ఎలిజిబిలిటీ చెక్ చేసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే 35 ఇయర్స్ వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 33 ఇయర్స్ వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు, 40 ఇయర్స్ వరకు ఉన్న పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. తప్పకుండా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 40 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెషర్గానే మీరు మంచి శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి January 9th ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి February 9th, 2026 ఈవినింగ్ 6 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. February 9th అంటే ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసినట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అంటే February 9th, 2026 నాటికి మీరు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పొంది ఉండాలి. అటువంటి వారందరూ కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి.
ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ అనేది అడుగుతున్నారు అంటే మనకి ఇది హైవేస్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఆఫీస్ కాబట్టి డిప్యూటీ మేనేజర్ రోల్స్ కాబట్టి మీకు మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. తప్పకుండా అప్లై చేయండి. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. అందుకే నేను ఈ వీడియోని బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయమంటున్నాను. సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా బీటెక్ కంప్లీట్ చేసిన అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు తమ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారు. వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్ కాదు కదా అని మీరు షేర్ చేయడం మానేవద్దు. బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం జరుగుతుంది. అటువంటి విధంగా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది నోటిఫికేషన్ అనేది. వీడియో మీకు ఏ విధంగా హెల్ప్ అయినట్లయితే కింద లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసారు కదా. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు బీటెక్లో గేట్ 2025 ఎగ్జామ్ స్కోర్కి సంబంధించి మీకు డైరెక్ట్గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. డైరెక్ట్గా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో మీరు 2025 ఇయర్లో మీరు రాసిన గేట్ ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు గేట్ 2025 స్కోర్ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి వచ్చిన అప్లికెంట్స్ అందరిలో మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. హై ర్యాంక్ అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళకి జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టాప్ 40లో ఉన్న వాళ్ళకి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. www.nhai.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. చిన్న లైక్ చేసినట్లయితే ఫర్దర్గా మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేవి మీ ముందు ఉంచడానికి, మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 95% ఆఫ్ ది మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ని చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మన వీడియోని చూడమని చెప్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు. మీకు జాబ్కి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన టెక్నికల్ ఇష్యూ వచ్చినా సరే IT-development@nhai.org అనే మెయిల్ ఐడికి మీరు మెయిల్ అనేది చేయవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్కి కూడా మీరు ఫోన్ అనేది చేసి మీ క్వెరీస్ని సాల్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఫ్రెషర్గానే అప్లై చేసుకునే జాబ్ ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేసి మీ బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయని వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెషర్గానే 1 lakh వరకు శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ అయిన nhai.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అబౌట్ NHAI అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కింద వేకెన్సీస్ అనే ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. వేకెన్సీస్ పక్కన సైడ్లో మీకు కరెంట్ అని కనిపిస్తుంది కదా, కరెంట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ 1లోనే 40 పోస్ట్స్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ త్రూ గేట్ 2025 స్కోర్ అని కనిపిస్తుంది కదా, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఇవన్నీ. ఈ జాబ్స్కి సంబంధించి పక్కనే మీరు అప్లై నౌ అనే బటన్ కనిపిస్తుంది, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ విండో అనేది మీకు డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఈ రిక్రూట్మెంట్ పోర్టల్లో మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుని ఫస్ట్ మీరు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మెయిల్ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకున్నట్లయితే మీకు NHAI రిక్రూట్మెంట్ పోర్టల్లో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు సైన్ ఇన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా అంటే మీ యొక్క మెయిల్ ఐడి మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ జాబ్కి సంబంధించి క్లియర్ అప్లికేషన్ విండో అనేది క్లియర్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
మళ్ళీ చెప్తున్నాను, ఈ జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి February 9th 2026 ఈవినింగ్ 6 PM లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా మీరు అప్లై చేసుకుని బీటెక్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.